ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం వాగ్దానం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి విచారాలను బట్టి, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి చింతనను బట్టి, వారికి ఉన్నటువంటి వేదనను బట్టి ఒంటరిగా ఉండడానికి, అలాంటి సిచ్యువేషన్స్ ఏ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఎంతగానో ఆ ఏకాంతతలు అన్నీ గుర్తు తెచ్చుకుంటారు, నెమరు వేస్తూ ఉంటారు. నాకు ఇలా జరిగింది అనేసి వాళ్ళు జరిగినటువంటి విషయాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో ఇంకా నెమరు వేసుకొని ఏం చేస్తారు, ఇంకా కృంగిపోవడానికి ఇష్టపడతారు. మరి దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు అలా ఒంటరిగా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో సంచరించినప్పుడు ఆయన ఒంటరిగా తండ్రితో మాట్లాడడానికి ఇష్టపడేవాడండి. ఒంటరిగా వెళ్ళి ఏకాంత ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే ఎంత పరిచర్య చేసినా, రోజంతా ఎంత అలసిపోయినా కూడా దేవుడు ఒంటరిగా దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడేవాడు. ఎప్పుడైతే ఆయన ఒంటరితనంలో ప్రార్థన చేసుకొని తన తండ్రి దగ్గర ఉన్నటువంటి శక్తి నుండి పొందుకొని ఆయన నుంచి పరిచర్య చేయడానికి దేవుడు ఇష్టపడేటువంటి వాడు. మరి నీ జీవితంలో మరి ఒంటరితనంలో ఏం చేస్తున్నావు? ఖాళీగా జరిగిపోయిన విషయాన్ని నెమరు వేస్తున్నావా? దేవుని యొక్క చిత్తం ఏదైతే కాదండి. మరి ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు, యాకోబు ఒంటరిగా దేవునితో పెనుగులాడాడండి. ఒంటరిగా దేవునితో పెనుగులాడి యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. మరి నీ జీవితంలో ఒంటరిగా మరి దేనితో మాట్లాడుతున్నావు? ఎవరితో గడుపుతున్నావు? ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నావు? ఒంటరితనంలో విచారంతోనా, దుఃఖంలోనా, దేన్ని పదే పదే ధ్యానిస్తున్నావు? మరి అలా ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మోషే ఒంటరిగా పర్వతం మీద దేవునితో గడపడానికి వెళ్ళాడండి. ఏ ఒక్కరు కూడా దేవునితో గడపడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు కూడా విచారంలో ఉన్నట్లేదండి. వారు ఒకవేళ విచారంలో ఉన్నప్పటికీ కూడా అనేకమైన ఒంటరితనంలో అనేకమైనటువంటి దేవుని దగ్గర శక్తిని పొందుకున్నారు, అనేకమైన ఆశీర్వాదాలను పొందుకోగలిగారు. పేతురు మిద్ది మీద ఒంటరిగా ఉండి దేవునితో గడపడానికి ఇష్టపడ్డాడండి. యోహాను పద్మాసు దీపంలో దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. మరి నీ జీవితంలో ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నావు? నీవు ఒంటరిగా దేవునితో నీ ఒంటరితనంలో నేను ఒంటరి వాడిని, నాకెవరూ లేరు అని విచారిస్తూ ఉన్నట్టయితే నువ్వు ఏమీ చేయలేవు. నీ ఒంటరితనంలో నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే, దేవునితో నువ్వు మాట్లాడినట్లయితే, దేవునితో నువ్వు గడపగలిగినట్లయితే నువ్వు ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. మరి నువ్వేం చేస్తున్నావు? అదే కాల్సందు విచారంలో ఉన్నావా? నువ్వు దుఃఖంలో ఉన్నావా? దేని విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు? నీ దుఃఖాన్ని దినము విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు. నీ ఒంటరితనాన్ని దేవునితో నువ్వు గడిపినట్లయితే నీ వ్యాపారంలో నువ్వు ఓడిపోయావా? నువ్వు అభివృద్ధిని చూడలేకపోయావు, నీ పిల్లల విషయంలో అభివృద్ధిని చూడలేకపోయావు, దేని గురించి నువ్వు విచారిస్తున్నావో ఆ విచారణ అంతటిని దేవుడు తీసివేసి, దేవుడు ఊరికే ఒంటరి వాడిని 1000 మందిగా చేస్తానని చెప్పలేదండి. నువ్వు ఎప్పుడైతే ఒంటరితనంలో దేవునితో నువ్వు గడుపుతావో అప్పుడు నేనేం చేస్తాడంట, దేవుడు ఒంటరైన వారిని 1000 మందిగా చేస్తాడంట. ఎన్నిక లేనటువంటి నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా బలమైన జనముగా చేసి దేవుడు చూపిస్తానంటున్నాడు. మరి నువ్వు దేవునితో గడపడానికి ఉదయకాల్సిన ఇష్టపడినట్లయితే దేవుడు నేను అనేకమైనటువంటి వ్యక్తులకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ ఒంటరితనంలో దేవునితో గడిపినట్లయితే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించడానికి దేవుడు ఆశీర్వదించి ఇది దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.